Okay, we are having some international guest also. She will also talk. English, మనకెందుకులే. ఓకే, చిన్న ఫన్నీ క్వశ్చన్స్. ఓకేనా? అది మీదే కానీ మీకన్నా ఎక్కువ అందరు యూస్ చేస్తారు ఏంటది? My name. Right answer. ఓకే సెకండ్ అండి. అటు నుండి వచ్చిన వాళ్ళు ఇటు నుండి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఏమవుతుంది? Those who came from that side, those who come from this side. What happens? అటు వచ్చిన వాళ్ళు ఇటు వచ్చిన ఏమవుతారు? ఎదురవుతారు. Fantastic, Firangi, you're amazing. థ్యాంక్ యూ. గుడ్. ఓకే, ఇంకో క్వశ్చన్. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక రూమ్లో మీరున్నారు. ఆ రూమ్లో మొత్తం వాటర్ నిండిపోయింది. ఆ రూమ్కి విండోస్ లేవు, డోర్స్ లేవు. అయినా కానీ మీరు సేవ్ అవుతారు ఎలా? ఊహించుకుంటాం కదా, లేవని అనుకుంటా. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఎక్స్ట్రాడినరీ పీపుల్ అంటే క్వశ్చన్స్ అడగాలి. ఓకే, కింద స్థాయి వాళ్ళకి ఇవన్నీ. ఓకే, పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? అలా ఒకటే ఉంటుంది. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? లెక్క పెట్టు తెలుగు. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఒకటి, రెండు. పాలు ఎలా ఉంటాయి? పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అందరికీ తెలుసు. పాలు ఎలా ఉంటాయిరా? ఎలా ఉంటాయి పాలు? చెప్పేస్తాను. మిల్క్. No, how will be the milk? She asking. చెప్పండి, మీరు చెప్పండి. పాలు ప్యాకెట్లో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ప్యాకెట్లో ఉంటాయి అంటారండి ఇప్పుడు. అలా ఏం కాదు కదా. దగ్గరికి వచ్చారు ఆన్సర్. లీటర్లో ఉంటాయా? చంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి ఇంతకుముందు చెప్పిన దానికి సింక్ అయితే ప్యాకెట్లో ఉన్నాయని చెప్పాను నేను. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మన ఆన్సర్ బట్టి గ్లాస్లోనే ఉండాలి. గ్లాస్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. రెండు మేకలు పోతూ ఉంటాయి. రెండు మేకలు పోతూ ఉంటాయి. దారిలో 3 బనానాలు కనిపిస్తాయి. ఆ 3 బనానాలు మేకపోతులు ఎలా షేర్ చేసుకుంటాయి? It's a very lengthy question. రెండు మేకలు పోతూ ఉంటాయా, రెండు మేకపోతులు ఉంటాయా? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నేను అడగలేను. ఆన్సర్ అదే. మీకు ఇంకొక క్వశ్చన్. ఈరోజు తెలుగు క్వశ్చన్. మేకపోతూ ఉంటాయి అంట. ఓకే. 31st నైట్ మీ లవర్ కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటది. మీ ఫీలింగ్ ఏంటి? 31st నైట్ కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటదా? హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటది. జనవరి 1st కదా కాల్ చేసి చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. ఎప్పుడో ఒకసారి చేసి చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చెప్పమన్నారు. ఏముంటది, సరే థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పేసి న్యూ ఇయర్ కదా కొత్తదంతా స్టార్ట్ చేద్దాం. రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంతే. రెజల్యూషన్. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? షీ విల్ బి యాంగ్రీ ఆన్ హర్. మీరు చెప్పండి. What you told, she will repeat that. Okay, thank you. Hi. చిన్న లాజిక్ క్వశ్చన్స్. అది మీదే కానీ మీకన్నా ఎక్కువ అందరు యూస్ చేస్తారు ఏంటది? ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బాయిలు కూడా నేమ్
ఇంకొకటి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక రూమ్లో మీరు ఉన్నారు, ఆ రూమ్లో మొత్తం వాటర్ నిండిపోయింది, ఆ రూమ్కి కిటికీలు తలుపులు ఏం లేవు, అయినా కానీ మీరు బయటపడ్డారు ఎలా? స్విమ్మింగ్ చేస్తున్నాం. ఓ స్విమ్మింగ్ చేసా. ఓకే, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. రూమ్ డోర్స్ లేవు, విండోస్ డోర్స్ లేవు, విండోస్ లేవు, అయినా మీరు సేఫ్ అవుతారు ఎలా? ఫ్లోట్ అయ్యి ఏమ్మా ఫ్లోట్ అయ్యా కాదు, ఒక రూమ్లో వాటర్ ఉన్నాయి ఫుల్, విండోస్ లేవు, విండోస్ లేవు, డోర్స్ లేవు, ఏం లేవు, అయినా మీరు సేఫ్ అవుతారు. రూఫ్ లేదా? రూఫ్ కూడా లేదు. రూఫ్ కూడా లేదు. రూఫ్ లేకపోతే వచ్చేసి కదా బయటకి ఈజీగా. లేదు రూఫ్ కూడా. తెలియదు చెప్పండి మీరు. కింద వాటర్. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఒక రూమ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక రూమ్లో ఇమాజిన్ చేసుకుంటున్నాం కదా, సో సేఫ్గానే ఉంటాం. రూమ్లో ఇమాజిన్ చేసుకుంటున్నాం కదా, సో సేఫ్గానే ఉంటాం. చిటికలే ఓకే సరే, ఇంకో క్వశ్చన్, మీరు దాన్ని ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత పదునుగా ఉంటుంది ఏంటది? నైఫ్. నైఫ్ కూడా అంతే కదా. నైఫ్ కూడా అంతే, కానీ నేను నా ఆన్సర్ అయితే నైఫ్ కాదు. ఫన్నీగా ఉండాలి. వివేకంతో ఆలోచించండి. క్లూ ఇవ్వని అంత పదును ఉంటుందా? మేడం చెప్పేస్తుంది. టంగా. టంగా. ఎంత యూస్ చేస్తే అంతే. నాకు దగ్గరికి వచ్చారు. దగ్గరగా నోరు పళ్ళ ఏమైనా క్లూ ఇవ్వండి. టీత్ మనం ఎలా ఆలోచిస్తాము? మన మైండ్ మెదడు. రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్, ఆల్ఫాబెట్స్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? ELPHBETS 10. 9. ALPHABET 9. ఎయిట్ ఆన్సర్. నేను ఏబిసిడి లెక్క పెడితేనేమో 26 అని చెప్పండి. అది 26. కామన్ ఆన్సర్ కదా. ఓకే, ఈ లాస్ట్ క్వశ్చన్, టీవీ లాస్ట్లో ఏముంటుంది? వి వి అయ్య బాబు ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మన ఆన్సర్ బట్టి గ్లాస్లోనే ఉండాలి. గ్లాస్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, రెండు మేకలు పోతూ ఉంటాయి. రెండు మేకలు పోతూ ఉంటాయి. రెండు మేకలు పోతూ ఉంటాయి, దారిలో 3 బనానాలు కనిపిస్తాయి, ఆ 3 బనానాలు మేకపోతులు ఎలా షేర్ చేసుకుంటాయి? It's a very lengthy question. ఈక్వల్గా. రెండు మేకలు పోతూ ఉంటాయా, రెండు మేకపోతులు ఉంటాయా? రెండు మేకలు పోతూ ఉంటాయా, రెండు మేకపోతులు ఉంటాయా? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నేను అడగలేను, ఆన్సర్ అదే. మీకు ఇంకొక క్వశ్చన్, తెలుగు క్వశ్చన్. మేకపోతూ ఉంటాయి అంట. ఓకే, 31st నైట్ మీ లవర్ కాల్ చేసి హ్యాపీ ఏమంతది? హ్యాపీ న్యూ ఇయర్ అనేసి, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటది, మీ ఫీలింగ్ ఏంటి? 31st నైట్ కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటదా? హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటది. జనవరి 1st కదా కాల్ చేసి చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. ఎప్పుడో ఒకసారి చేసి చెప్పింది, మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ చెప్పమన్నారు. ఏముంటది, సరే థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పేసి న్యూ ఇయర్ కదా కొత్తదంతా స్టార్ట్ చేద్దాం. రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్, అంతే రెజల్యూషన్. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? షీ విల్ బి యాంగ్రీ అంటారు. మీరు చెప్పండి. Same thing. What? What you told, she will repeat that. Okay, thank you.